ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు స్టాలిన్ గెలుపు కోసం పనిచేశాడు. స్టాలిన్ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అయితే అప్పుడు స్టాలిన్ను గెలిపించిన ఆశించిన మెజార్టీ రాకపోవడంతో స్టాలిన్ చేతి తిట్లు కూడా తిన్నాడు. ఇప్పుడు అదే నేత టీవీకే పార్టీలో చేరాడు. డిఎంకేకు కంచుకోట అయిన కొళత్తూరు అసెంబ్లీ స్థానంలో అదీకాక సీఎం స్టాలిన్ పై పోటీ చేసి ఓటమి రుచి చూపించాడు. ఈ నేత దెబ్బకు స్టాలిన్ తన రాజకీయ జీవితంలో తొలి ఓటమిని చూశాడు. ఏకంగా సీఎంను ఓడించి సంచలనంగా మారాడు ఆ నేత. ఇంతకీ ఆ నేత ఎవరో మీరే చూడండి. విఎస్ బాబు తమిళనాడు రాజకీయాల్లో జాయింట్ కిల్లర్ గా నిలిచాడు. ఏకంగా సీఎం స్టాలిన్నే ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. విఎస్ బాబు సుదీర్ఘకాలంగా డిఎంకేలో ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు పురుషవాకం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పునర్విభజనలో రద్దయింది. అదే సమయంలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్న కొళత్తూరులో స్టాలిన్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే మెజారిటీ తక్కువ వచ్చిందని బాబును స్టాలిన్ ప్రశ్నించారు. దీంతో బాబు డిఎంకేలో ఉండలేక అన్నా డిఎంకేలో చేరారు. ఇక కొళత్తూరు నియోజకవర్గం డిఎంకేకు కోట. 2011 నుంచి ఇక్కడ డిఎంకే ఓడింది లేదు. అందుకని డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. వరుసగా 3 సార్లు ఇక్కడ నుంచే విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ గెలుపు తథ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు విఎస్ బాబు టీవీకేలో చేరారు. ఇక్కడ స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకే అని అందరూ అనుకోగా వారి అంచనాలను తలకిందులు చేసి చూపించాడు విఎస్ బాబు. ఏకంగా సీఎం స్టాలిన్నే ఓడించాడు. విఎస్ బాబు 82,997 ఓట్లు సాధించగా స్టాలిన్ కు 74,202 ఓట్లు వచ్చాయి. దీంతో స్టాలిన్ పై విఎస్ బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. విఎస్ బాబు గెలుపు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు తనను నిలదీసిన అవమానపరిచిన పార్టీ నేతకే ఓటమి రుచి చూపించారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం కొసమెరుపు.